దీంట్లో చెప్తారు. ఈ ఈ అంటే అన్నిటికీ ఈ సైబర్ నేరాలకి ముఖ్యంగా కారణం వచ్చేసి మన మొబైల్ ఫోన్. మన మొబైల్ ఫోన్ జాగ్రత్తగా ఉంచుకోకపోవడం వల్ల అవన్నీ కూడా నేను చెప్తా. అది కూడా ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ రోజుల్లో మన మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ మరియు మిగతా డివైస్ల ద్వారా ప్రపంచ సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఈ పరికరాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మన మొబైల్ ఫోన్ మీ మొబైల్ ఫోన్స్ రీలోడ్ చేయండి. మీరు పిన్, పాస్వర్డ్, బ్యాకప్ లేదా ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఫేస్ రికగ్నిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. రెండో విషయం, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్స్ సెక్యూరిటీ ఇష్యూస్ ని భరించగలదు. అలాగే స్పీడ్, కంపాటబిలిటీ మరియు ప్రోగ్రామ్ ఫీచర్స్ ని రివ్యూ చేస్తుంది. ఎప్పుడైనా సరే నమ్మకమైన స్థలాల నుండి యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ప్లే స్టోర్, iOS లాంటి వాటి నుండి. ఈ సులభమైన సూత్రాలను పాటించడం చేత ఆన్లైన్ కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగించవచ్చు. దీంట్లో సార్ చూస్తే చాలా వరకు సీరియస్ సిచ్యువేషన్ ఏంటంటే మొబైల్ ఫోన్కి లాక్ పెట్టుకోవాలి. రీసెంట్గా నేను ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలో మీటింగ్ జరిగినప్పుడు ఒక సీరియస్ చెప్పాను. ఆయన షేర్ చేస్తున్నాడు. ఆయన సొంత ఇది ఆయన అక్కడ మన రాజు అమలాపురం దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాడంట. బస్సులో ఎక్కేసింది. బస్సు ఎక్కినాడు. ఫోన్ పైన పాకెట్లో మోస్ట్లీ చూడండి మన సీరియస్ చాలా మంది పైన పాకెట్లో మొబైల్ ఫోన్ పెట్టుకుంటారు. ఫస్ట్ అది చాలా డేంజరస్. పైన పాకెట్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం చాలా మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే దీనికి ప్రూవ్ అవ్వకుండా మనకి మన మొబైల్ ఫోన్కి రేడియేషన్ అనేది ఇది ప్రూవ్. మీకు అందుకనే కొంతమంది అంటారు యంగ్స్టర్స్ పాకెట్ జోబులో పెట్టుకోవద్దు మొబైల్ ఫోన్ పిల్లలు కాలేదా. ఎందుకంటే రేడియేషన్ ఎఫెక్ట్ స్పర్మ్ కౌంట్ మీద కూడా పడుతూ ఉన్నది. ఇది ప్రూవ్ అయిన విషయం. అలాగే చాలా మందికి ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉంటాయి, స్టంట్స్ చేస్తారు. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి గుండె దగ్గర. మోస్ట్లీ మన సీరియస్ అంతా మొబైల్ ఫోన్ ఇక్కడ నాట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్ బట్ ఫర్ హెల్త్ సేక్ మనం ఆరోగ్యానికి సంబంధించి పైన పాకెట్లో మొబైల్ ఫోన్స్ పెట్టొద్దు. సో ఇక్కడ విషయం ఏమైందంటే కొట్టేసినారు మొబైల్ ఫోన్. కొట్టేసిన తర్వాత ఇంకో సర్వే ఏంటంటే దాదాపుగా 85% సీనియర్ సిటిజన్స్ ఎవ్వరు కూడా ఫోన్కు లాక్ పెట్టు. చాలా మీటింగ్స్లో నేను చూసినాను. చాలా మంది మెజారిటీ ఆఫ్ మంది ఫోన్కి లాక్ సెట్ చేసుకోరు. ఎందుకు లాక్ పెట్టుకోరంటే ఒక్కోసారి 2 సార్లు మర్చిపోయి ఉంటారు. ఎప్పుడు ఆ లాక్ ఓపెన్ కాదు, ఏదో పెట్టినారని ఇంట్లో వాళ్ళు నీ ఫోన్కి లాక్ ఎందుకున్నది మర్చిపోయినా అని ఇలాగ కొన్ని ఇష్యూస్ అవుతాయి. సో ఈ లాక్ పెట్టుకోరు మొబైల్ ఫోన్. దానివల్ల ఏమైందంటే మొన్న ఇక్కడ మంచిర్యాల జనరల్ ఇలానే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ వాళ్ళతో మొన్న మీటింగ్ జరిగింది. 2 months బ్యాక్ మీటింగ్ జరిగింది. అక్కడ ఒక మల్లారెడ్డి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన ఏం చేశాడంట, మార్కెట్ పోయినప్పుడు ఫోన్ కొట్టేశాడు. సో సేమ్ 2 కేసులు కూడా సేమ్ అంతే. ఫస్ట్ కేసు కూడా అంతే. ఫోన్ కొట్టేసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏంటంటే సార్ మీ ఫోన్ నాకు దొరికింది, ఇది అక్కడ దొరికింది ఇచ్చేస్తాను, నేను బయటకు వచ్చేసిన. ఒక 2-3 hours టైం పడుతుంది. 1 day 2 days అయింది రాలేదు. ఒక కేసు జనరల్ కేసులోనేమో 6 లక్షలు పోయింది. ఆయన 2 రోజుల తర్వాత బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటే 6 లక్షలు లేదు. ఇక్కడ రాజోలు ఆ కేసు వచ్చేసి ఏంటంటే వెంటనే రెస్పాండ్ అయినట్టు ఫోన్ చేసినారు. అవతల వాడు మాట్లాడాడు, మీ ఫోన్ కింద దొరికింది అని చెప్పినాడు. పోలీసు వాడు మాట్లాడాడు. పోలీసు అతను కూడా మాట్లాడి ఎలా వెళ్తున్నాడు, నేను ముందు బస్సులో ఉన్నాను సార్ నేను అంటే ఆ మధ్యలో రాజోలు ఉంటుంది అక్కడ సోయించిన వ్యక్తికి ఇచ్చేసాడు. సరే సార్ ఇవన్నీ అన్నాడు. బట్ ఇవ్వలేదు మొబైల్ ఫోన్. సాయంత్రం చూసుకుంటే ఆయన అకౌంట్ 5,000 పోయింది. ₹1,00,000 బ్యాంక్ అకౌంట్. అయ్యో ఎట్లా అని చెప్పేసి వెంటనే 30,000 తీసేసినాడు. డైలీ లిమిట్ కొంతవరకు ఉంటుంది కదా సార్. సో నెక్స్ట్ డే సాటర్డే సండే బ్యాంకు ఉండవు.
ఏం చేసినాడు, ఏటీఎం అనేది తిరిగినాడు కానీ దొరకలేదు. ఈలోపు మొత్తం 60,000 రూపాయలు పెట్టాడు ఆయన. సో ఒక కేసులో 6 లక్షలు పెట్టాడు. అండ్ ఇందులో ఫైండ్ అవుట్ కాలేదు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టి